Exhale down. Now neck bending sidewards. Slowly to your right side. The center. Inhale చేస్తూ మధ్యలోకి రండి. Exhale చేస్తూ ప్రక్కన. Okay. Now turn your head from right shoulder to left side. పైకెత్తండి ముందందరూ. రైట్ లెగ్ అప్, రొటేట్ ద యాంకిల్. ప్రత్యేకించి చెప్పక్కల మనకు తెలిసి చేసేది టైం సరిపోతుంది కాబట్టి. నౌ డూ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్. మనందరికి తెలిసిందే, ఏమనుకోకపోతే చెప్తాను. ఈ పక్క చేసేటప్పుడు ఎప్పుడు మిర్రర్ మెథడ్లో చేయాలి. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ విత్ మై రైట్ అండ్ ఐ టోల్డ్ యూ టు డూ ఆన్ యువర్ లెఫ్ట్. రిలాక్స్. ఇప్పుడు మనము యోగా ప్రోటోకాల్ ఆసనాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదటి ఆసనం తాడాసనం, ద పామ్ ట్రీ పోజ్. ఓకే, రెండు పాదాలు కలిపి పెట్టండి. యోగిక్ స్టాన్స్ అంటాము, దీన్ని సమస్థితి అంటాము, అటెన్షన్ అంటాము. ఇక్కడ పాదాలు రెండు కలిపి పెట్టాలి. అటెన్షన్ లో విల్ మెయింటైన్ 45 degrees యాంగిల్, బట్ వేరాజ్ ఇన్ యోగిక్ పోస్చర్ యూ విల్ జాయిన్ ద బిగ్ టోస్. ఇలా ఉండాలి, అరచేతులు ఇలా ఉండాలి. మనము విల్ మేక్ ఎ ఫిస్ట్ ఇన్ అటెన్షన్, బట్ హియర్ యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ palms well pressed by the body, by the seam line of your pants. ఈ బటన్ వేలు మన ఈ ప్యాంట్ కుట్లు ఉంటే దానికి కొద్దిగా వెనక్కి ఉండాలి. ఇది ముందుకు చూడండి. బ్రాడన్ యువర్ చెస్ట్, లుక్ స్ట్రైట్, గేజ్ అట్ 1 point. ఒక దగ్గర మన దృష్టిని పెట్టాలి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. ఓకే, చేతులు మెల్లగా ప్రక్క నుంచి పైకి, శ్వాస తీసుకుంటూ వేళ్ళు కలపండి. క్లాస్ప్ ద ఫింగర్స్, టర్న్ దెమ్ అవుట్వర్డ్. ఇప్పుడు మళ్ళీ గాలి తీసుకుంటూ, శ్వాస తీసుకుంటూ, రైజ్ అప్ ఆన్ యువర్ టోస్. ఇన్హేల్, అప్ అండ్ హోల్డ్. సుమారుగా ఒక 10 సెకండ్లే పెట్టాము. మామూలుగా అయితే ఒక 30 సెకండ్లు ఉంటే దీనికి బెనిఫిట్ వస్తుంది. రిలీజ్. ఫస్ట్ కమ్ డౌన్, దెన్ స్లోలీ రిలీజ్ ద హ్యాండ్స్ బై ఎక్సేలింగ్. రిలాక్స్. నెక్స్ట్ ఆసన ఇస్ వృక్షాసన. స్టాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ ఫోల్డ్ యువర్ రైట్. ఓకే, కుడి పాదాన్ని ముడిచి ఎడమ తొడ మీద నిలువుగా పెట్టాలి. వృక్షాసన, ద ట్రీ పోజ్. చేతులు రెండు ప్రక్క నుంచి పైకి. పిల్లలకి ఎవరికైనా ఆటిజం ఉన్నా, బుద్ధిమాంద్యం ఉన్నా
కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చేస్తాము. 2 అరచేతులు పట్టండి. పెద్దవాళ్ళకి ఇన్బ్యాలెన్స్, శరీరం యొక్క సమస్థితిని కాపాడుతుంది. ఎల్బోస్ వెల్ ప్రెస్డ్ అండ్ యువర్ బైసెప్స్ షుడ్ టచ్ ద ఇయర్స్. చేతుల నమస్కార ముద్ర. వెరీ గుడ్. రిలీజ్. మెల్లగా దింపండి. రెండో కాలు కూడా చేయండి. ఇప్పుడు మనము రెండో కాలు, ఎడమ కాలు పైకి లేపాము, కుడి తొడ మీద జాయిన్ చేసి పెట్టాము. చేతులు 2 పక్క నుంచి పైకి, అందరూ ఒకేసారి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్వర్డ్. వృక్షాసన. రిలీజ్. వెరీ గుడ్. నౌ పాదహస్తాసనం. ఇంటెన్స్ ఫార్వర్డ్ బెండ్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్ట్రెచ్. 2 పాదాల మధ్య 1 అడుగు దూరము, దట్ ఈస్ కాల్డ్ హిప్ విడ్త్ ఆర్ షోల్డర్ విడ్త్ అంటాం మనం. ఓకే, పాదహస్తాసనం. 2 చేతులు శ్వాస తీసుకుంటూ పైకి, ఇన్హేల్ చేస్తూ పైకి. నౌ ఎక్సేల్. లెంగ్తెన్ ద స్పైనల్ కార్డ్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఎంతవరకు వస్తే అంతవరకే. అరచేతులు నేల మీద ఆనాలి. దట్ ఈస్ ద కండిషన్, బట్ ఇట్ ఇస్ నాట్ అప్లైడ్ టు యూ ఆర్ టు మీ ఆర్ ఇన్ ద స్టేజ్. అరచేతులు నేల మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడున్న ఆసనంలో మనం అరచేతులు నేల మీదే పెట్టాలి. తలను తీసుకెళ్లి మోకాలకు ఆనించాలి. ఎంత కుదిరితే అంతవరకు. నిదానంగా పైకి రండి. వెరీ గుడ్. దీనికి మళ్ళీ కౌంటర్ పోదు ఉంటుంది. చేతులు పక్కన దింపండి. అర్ధ చక్రాసనం, ద హాఫ్ వీల్ పోజ్. కాళ్ళ మధ్య దూరం ఉంది కదండి. చేతులు 2 ఫింగర్స్ కిందకు ఉండేటట్టు పెట్టుకొని నడుమే సపోర్ట్ పెట్టుకోండి. వెనక శ్వాస తీసుకోండి. గాలి తీసుకుంటూ స్లోలీ జాగ్రత్తగా చేయండి, పడిపోకుండా. గాలి తీసుకుంటూ వెనక్కి. అర్ధ చక్రాసన. రిలీజ్. పైకి రండి. నౌ ద ట్రయాంగిల్ పోజ్, త్రికోణాసనం, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆసన. 2 పాదాలను కలపండి, బాగా దగ్గరికి లాక్కోండి. మోకాళ్ళు మ్యాట్ కానాలి. ఎంతవరకు వస్తాయన్నది ఆలోచించకండి, చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలతో చేపించండి. ప్రత్యేకించి ఆడపిల్లలకి చాలా మంచి ఆసనము. మరి ఆడపిల్లలు మనకి లేడీ టీచర్ దగ్గరికైనా జెంట్ టీచర్ దగ్గర వచ్చి చెప్పుకోలేరు వాళ్ళు ఇబ్బందులు. కాబట్టి ఇది బెటర్ ఆసనం అన్నమాట. ఇలా ఉండండి. స్వింగ్ చేయకండి, స్వింగ్ లేదు. బద్ధకోణాసనం, స్వింగ్ లేదు. ఇలా ఉండండి. ఓకే, రిలీజ్. రిలీజ్. రిలాక్స్. సమయం ఎక్కువ లేదు కాబట్టి మనం ఒకసారి చేసి ఇస్తాము. ప్రార్థన, ఎండింగ్ ప్రేయర్. దీనికి ముందు ఒక 2 minutes మెడిటేషన్ ఉంటుంది, అప్పుడు మనం చేయట్లేదు. చేతులను నమస్కార ముద్రలో తీసుకోండి.